మీ పిల్లలు చదువుకున్నది ఎగ్జామ్ హాల్లో రాయాలన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్ క్రాక్ చేయాలన్నా మెమరీ ముఖ్యం. మెమరీ అనేది గిఫ్ట్ కాదు, రైట్ టెక్నిక్ అండ్ ప్రాక్టీస్ తో ఎవరైనా సాధించవచ్చు. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, హెల్దీ పీరియడ్స్ ఈక్వల్ టు హెల్దీ ప్రెగ్నెన్సీ కదా, రెండిటికి లింకప్ అయ్యే ఉంటుంది కదా. రెండిటి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లలకి చెప్తూ ఉంటాం, ఎట్లానో పెద్దవాళ్ళు ఉంటాం కాబట్టి పీరియడ్ అనేసరికి ఎంత జాగ్రత్తలు తీసుకుంటున్నా కూడా బయట మనం తింటున్న ఫుడ్ కానీ, వాతావరణం కానీ, పెస్టిసైడ్సే కానీ అన్నిటి ప్రభావం, వీటన్నిటికీ మించి చిన్నపిల్లల దగ్గర నుంచి స్ట్రెస్ లెవెల్స్ కూడా, వీటన్నిటి ప్రభావం పీరియడ్స్ మీద, ఆ తర్వాత వచ్చే ప్రెగ్నెన్సీ మీద ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఏదో అంటారు చూడండి, సూక్ష్మంలో మోక్షం అన్నట్టుగా ఎంతో కొంత జాగ్రత్త తీసుకుంటే కాస్త అయినా బెటర్గా ఉంటుందేమో అని అనుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇంకొక విషయం, మనకి ఐవీఎఫ్ ఇలాంటివి మనకి తెలియదు రమ్మగారు. అవును కదా, ఇది వరకు లేదు, ఉందేమో, అంత ప్రచారంలో కూడా లేదు, అంత అవసరం కూడా లేదు. ఇప్పుడు అసలు వెరీ కామన్ అయిపోయింది. అయిందా ప్రెగ్నెన్సీ లేదా, లేకుంటే వెంటనే IVF కి పరుగులు పెట్టేస్తున్నారు. న్యాచురల్ గా జరగాల్సిన దానికి కూడా ఎక్కువ హైరాణ పడి మరీ తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది కదా. కాస్త ఏదైనా మనం జాగ్రత్తలు తీసుకుంటే ఎలా ఉంటుందంటారు? బాగుంటుంది. కొంచెం ఎర్లీ మ్యారేజ్ మొదటిది, తర్వాత ఏమో సుదీర్ఘ ప్లానింగ్, 8 ఏళ్ళు పెళ్ళైన 8 ఏళ్ళకి 10 ఏళ్ళకి కాకుండా కాస్త తొందరగా కన్సీవ్ అయ్యే ప్లాను. దీంట్లో ఒకటి ఉంటుంది జయ, ఇప్పుడు పెళ్ళైన కొత్తల్లో కన్సీవ్ అవుతే, కొత్తలో అయితే ఏడాది లోపు అయితే బాగా కొంచెం ఎక్కువ క్లోజ్ రిలేషన్ ఉంటుంది, అప్పుడే పెళ్ళి అవుతుంది. కాబట్టి ఈ 8 ఏళ్ళకి 10 ఏళ్ళకి ప్లాన్ చేసినప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య అంత ఫ్రీక్వెంట్ ఫిజికల్ రిలేషన్ ఉండే అవకాశం కూడా ఒక రవ్వ తగ్గిపోతుంది. రకరకాల పనులు, కెరీర్లలో బిజీగా ఉంటారు. కరెక్ట్గా ఓవ్యులేషన్ చూసి మేటింగ్ ఇలాంటి ప్లాన్స్ వచ్చేస్తాయి. అప్పుడు ఒక అవుతుంది, అవ్వదు, సక్సెస్ అవుతుందా లేదా అనేది ప్రతి నెల వీళ్ళకి క్వశ్చన్గానే ఉంటుంది. ఇందులో సహజత్వం లేదు చూడు, దాని అంతటా అది అయిపోవటం, ఒక తెలియకుండానే జరిగిపోవటం అనేది ఇప్పుడు తక్కువగా ఉంటుంది. మొట్టమొదట తొందరగా పెళ్ళి, దాంతోపాటు తొందరగా ప్రెగ్నెన్సీ, హెల్దీ పీరియడ్స్. నువ్వు మొదట చెప్పిన మాట, నేనైతే దాని మీదే బాగా స్ట్రెస్ చేయాలేమో అని అనుకుంటా. ఏ చిన్న ఫంక్షన్ వచ్చినా, పెళ్ళి వచ్చినా, పార్టీ వచ్చినా, ఎక్కడికైనా ప్రయాణం ఉన్నా ఈ పీరియడ్స్ని పోస్ట్పోన్ చేసే రకపు మందులు వాడకూడదు. నా ఉద్దేశం చేయ ఇది. మీరు డాక్టరా అని అడుగుతారు నన్ను, నేను డాక్టర్ని కాను, కానీ నేను విక్టిమ్ని ఇందులో. ఈ పీరియడ్స్ ఇవి చేయటం కోసం, కాస్త పోస్ట్పోన్ చేసుకోవడం కోసం ట్యాబ్లెట్స్ ఏవి వాడినా మీరు గమనించండి, సైకిల్స్ డిస్టర్బ్ అయిపోతాయి. సంవత్సరం డిస్టర్బ్ అయింది చేయ, నాకు 1 ఇయర్ పట్టింది మళ్ళీ నార్మల్ రావడానికి, నార్మల్సీకి రావడానికి. నేను వాళ్ళని ప్రశ్నిస్తాను జయ, పీరియడ్స్ రాకుండా మాత్రలు వేసుకున్న వాళ్ళల్లో 90% సైకిల్స్ సెట్ అవ్వడానికి చాలా సమయం పడుతుంది. ఇప్పుడు ఈ సమయం అంతా మన కన్సీవ్ అయ్యే టైం అని మనం పాడు చేసుకున్నట్టే కదా. అంతేగా, అవునా? ఇప్పుడు పెళ్ళిళ్ళు అయ్యాక కాదు, ఈ పెళ్లి కాక ముందు కూడా చిన్నపిల్లలకి పీరియడ్స్ ఏమవుతుంది, ఆ పెళ్ళు, ఆ ఫంక్షన్, ఆ పూజ ఎట్టని చెప్తే కొంప మునక గడిది గుడ్డు ఏమవుతాయి. అవును, మళ్ళీ రాదా ఈ పండగ? ఈ సంవత్సరం వచ్చిన పండగ వచ్చే ఏడాది రాదు. మన జీవితం ఎండైపోతుందా, కలియుగా అంతమైపోతుందా? అవదు. కానీ ప్రతి దానికి ఇవి వాడించేస్తారు. డాక్టర్లని ఆడ మాట్లాడాల్సిన పని లేకుండా కౌంటర్ టాప్ దొరికేస్తాయి అవి. ఈ దొరికేసినవి వేసేసుకుని ఎంతసేపు వేసుకుని, ఇది ఒకటి. రెండోది, దీనివల్ల ఏమైంది, పీరియడ్స్ అంతా అస్తవ్యస్తంగా అయిపోతాయి. ఈ పీరియడ్స్లోనే బాగా తిరిగి స్ట్రెస్ అవుట్ అయిపోయి ప్రయాణాలు చేసేసి అత్యవసరమైతే ఇక తప్పదనుకో. అవును, పీరియడ్ని హెల్దీగా తీసుకెళ్ళండి. మీరు రెగ్యులర్గా ఒకటే టైంకి వచ్చి ఒకటే టైంకి స్ట్రెడ్ అయిపోయి మొత్తం మీరు హాయిగా ఉంటే తర్వాత ప్రెగ్నెన్సీ చాలా ఈజీగా వస్తుందని నేను నమ్ముతాను. పాత రోజుల్లో అట్లా కనపడేది, ఇప్పుడు అట్లా లేదు. అంటే పీరియడ్స్ అలాగే ఉన్నాయి కదా, ప్రెగ్నెన్సీలు అలాగే ఉన్నాయి కదా. ఏం మారింది? మన పద్ధతులు మారినాయి. వాటిని కాస్త పాత పద్ధతిలోకి వెళ్ళండి అనేగా చెప్తున్నాము. బ్యాక్ టు రూట్స్ అంతే. ఆ కాస్త విధానాన్ని మార్చితే కొంత బెటర్గా ఉండడానికి అవకాశం ఉంది. ఒకవేళ పిల్లల్నే కందలుచుకున్నారు అనుకోండి, మీరు ఈ సంవత్సరం ప్లాన్ చేస్తారు, మొన్న ఎవరికో చెప్పా ఇదే ప్లాన్ చేస్తే మొట్టమొదట స్ట్రెస్ 0 చేయండి. ఎంతసేపు అయిందా అని చూడకూడదు, దానికి టైం ఇవ్వండి.
మీరు టైం ఇచ్చిన ప్రెగ్నెన్సీ హాయిగా అవుతుంది. మీరు ఇది అవుతుందో లేదో, కన్సీవ్ అవుతామో లేదో అని స్ట్రెస్ అవుట్ అయిపోతారు చూడు, అదంతా కూడా మీ ఫీటస్ మీదే పడుతుంది. ఒకవేళ కన్సీవ్ అయితే ఒకటి, కన్సీవ్ కాలేదనుకో మీ పీరియడ్స్ మీదే పడుతుంది. అవసరమా మనకు అది? అవును, అది అవసరం లేదు, ఇది అవసరం లేదు కదా. అవును. ప్లానింగ్కి 1 సంవత్సరం 8 నెలలైనా సమయం ఇవ్వండి. మీరు అనుకున్న నెలలోనే కన్సీవ్ అవుతాం. ఎవరో చెప్తారు నేను ఇలా అనుకున్నాను అలా అయిపోయాను అని. రేర్గా అవుతుందమ్మా అది. అందరికి ఎలా సాధ్యమవుతుంది? చాలా రేర్గా అవుతుంది. అక్కడ డెస్టినీ ఉంది కాబట్టి కుదిరింది, అది లేకపోతే కుదరదు. అదంతా మందే ప్రతాపం అనుకుంటారు, మీ ప్రతాపం కాదమ్మా. దయచేసి అది అర్థం చేసుకోండి. మన ప్రతాపాలు ఉండవు ఇందులో. సమయం ఇవ్వండి. ఆరోగ్యాన్ని ఈ లోపల ఒంట్లో జనరల్ హెల్త్ని బాగు చేసుకోండి. ఐరన్ రిచ్ ఫుడ్ తింటాం, కాల్షియం రిచ్ ఫుడ్ తీసుకోవటం, చక్కగా 8 అవర్స్ స్లీప్ సైకిల్స్ బాగుండేలాగా చూసుకోండి. రాత్రిపూట బయటకు వెళ్ళొద్దు, ఎక్కువగా బయట ఏవి తినకండి, ఎక్కువ తినద్దు. బయట ఫుడ్ తినద్దు, టిండ్ ఫుడ్ తినద్దు, ప్యాక్డ్ ఫుడ్ తినద్దు. చక్కగా హోమ్ మేడ్ ఫుడ్ తినండి. మన చుట్టూతా ఉన్న యాంబియన్స్ ప్రశాంతంగా ఉండేలాగా చూసుకోండి. భర్తలతో పోరాడుతూ కన్సీవ్ అవ్వాలని ట్రై చేయకండి అమ్మా. మీ పోరాటం మీ ఒంటి మీద దాని ప్రభావాన్ని చూపిస్తుంది. ఇది ఆలోచించండి. తర్వాత ఇందులో ఇంకొక మాట చెప్పాలి జయ, యాక్చువల్గా ఇది అంత అసందర్భం కాదని అనుకుంటున్నా. ఐపిల్స్ వాడకండి ఏదైనా సందర్భంలో. ఈ ఐపిల్ అనేది పూర్తిగా మీ తాలూకు మెన్స్ట్రువల్ సైకిల్ని, మీ చక్కటి హెల్దీ హార్మోన్స్ని సర్వనాశనం చేసేస్తుంది. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ముందు జాగ్రత్త పడండి, తర్వాత ఏదో వేసుకుని దాన్ని మసిపూసి మారేడుకాయ చేద్దామని అనుకోవద్దు. మీరు చేసేది ఈ మారేడుకాయని మసిపూయటలా మీ ఆరోగ్యాన్ని సర్వనాశనం చేసేసుకుంటున్నారు. అదంటూ అసలు ఎందుకు వచ్చిందో ప్రపంచంలోకి నాకు ఎప్పటికీ అర్థం కాదు. దాని గురించి విన్నప్పుడల్లా ఎవరి దగ్గర విన్నా నాకు అదే అనిపిస్తుంది. ఎందుకు ఇలాంటివి కనిపెడతారు? ఎప్పుడు దాని తాలూకు దుష్పరిణామాలకి ఈ పిల్లలంతా దొరికిపోతారు కదా. అమాయకులు కాదు వీళ్ళు. ఏం పర్వాలేదు, ఇదేం చేసినా ఎప్పుడో వన్స్ ఇన్ ఏ వైల్ చేయాల్సింది చాలా ఫ్రీక్వెంట్గా తీసుకుంటారు, ఎక్కువగా వాడేస్తారు. అవన్నీ కూడా మిమ్మల్ని పాడు చేస్తాయి. సొంతంగా మెడికేట్ చేసుకోవద్దు, గూగుల్ మీద డిపెండ్ అవ్వద్దు. ఓన్లీ గైనకాలజిస్ట్, అంతే, సర్టిఫైడ్ డాక్టర్, బాగా వెల్ ఎస్టాబ్లిష్డ్ హాస్పిటల్స్, అలాంటి చోటకే వెళ్ళండి. మీకు ఏ సమస్య వచ్చినా సొంతంగా హ్యాండిల్ చేయొద్దు. మీ ఫ్రెండ్స్ సలహాలు తీసుకోకండి. గూగుల్ని అసలు ఫాలో అవ్వద్దు. గూగుల్ కేవలం కొన్ని ఇన్ఫర్మేషన్స్ తెలుసుకోవడానికి మాత్రమే, కానీ అది డాక్టర్ కాదు. ఈ స్ట్రెస్ని వాటిని మీరు హ్యాండిల్ చేస్తూ బిడ్డ కోసం ప్లాన్ చేస్తే ఒక 6-8 నెలల్లో నార్మల్గా హెల్తీగా ఉన్నవాళ్ళు కన్సీవ్ అయిపోతారు. కొంతమంది అంత సమయం కూడా తీసుకోకపోవచ్చు, ఇంకొద్దిగా ముందే కావచ్చు. ఇప్పుడు దీంట్లో ఎగ్ హెల్తీగా ఉండాలంటే అవంతా కూడా మన లోపల ఎనాటమీ మీదే కదా డిపెండ్ అయి ఉంటుంది. మనం ఈ పై జాగ్రత్తలే తీసుకోగలం. కనీసం మనం తీసుకోగలిగే ఈ 4 రకాలైనా మనం శ్రద్ధగా చేస్తే కదా. కొంచెం మంచి ఎక్సర్సైజ్, ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉంచుకోవటం, ఏదైనా కొంచెం యోగా లాంటివి చేసి మనసుని స్థిమితంగా ఉంచుకోవటం, ఈ 2 చేస్తే ఒక 6-8 నెలల్లో చక్కగా కన్సీవ్ అవుతారు, హెల్తీగా ప్రెగ్నెన్సీని నడపగలుగుతారు, డెలివరీలు సులువుగా అవుతాయి. మొత్తం మీద స్ట్రెస్ ఉండకూడదు. ఇప్పుడు ఈ స్ట్రెస్ అనేది ఆడపిల్లలకే చెప్పట్లేదు. ఇది ఒక అమ్మాయి కన్సీవ్ అవుతుంది, కన్సీవ్ అవ్వాలి, ఆ కుటుంబంలో ఒక్కొక్క బేబీ కావాలంటే అమ్మాయిదే అవసరం కాదు, కుటుంబం తాలూకు ప్రయారిటీ ఇది కదా. బేబీ అనేది అంతే, ఫ్యామిలీ ప్రయారిటీ కదా. మరి ఈ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ అమ్మాయిని స్ట్రెస్ లేకుండా ఉంచాలి. మొదట భర్త, తర్వాత ఇన్లాస్, తర్వాత పేరెంట్స్. మీ అందరి బాధ్యత కదా ఇది, కుటుంబ బాధ్యత. ఒక బిడ్డ వస్తే ఆ పిల్లే ఉంచుకుంటుంది, దాని బొమ్మ కాదు కదా, అదే కుటుంబం కోసం కదా. ఫ్యామిలీలో కూడా ఈ అవగాహన ఉండాలి. ఈ సంవత్సరం పిల్లని కనాలని, ఓ బిడ్డను కనాలని ఒక అమ్మాయి అనుకుంటే భర్త అమ్మాయి కలిసి కదా ప్లాన్ చేసుకుంటారు. అమ్మాయి స్ట్రెస్ ఫ్రీగా ఉండాలంటే మగవాళ్ళు ఎంత సహకరించాలి? ఇద్దరు కలిసి ఆలోచించుకొని చేయాలి కదా. ఈ ఆస్తులు తగాదాలు, కుటుంబాల్లో తగాదాలు, ఉద్యోగాల తాలూకు స్ట్రెస్లు, తూతూ మేమేలు అవి కొంచెం తగ్గించుకుని అప్పుడు ఏంటంటే వీళ్ళ పీరియడ్స్ హెల్తీగా ఉంటాయి, స్ట్రెస్ తగ్గుతుంది, నిదానంగా కన్సీవ్ అయిపోతుంది. ప్లానింగు అంటే కరెక్ట్ ఓవులేషన్ డేస్లో మేటింగు కాదు, మాత్రమే కాదు. దీని పూర్వాపరాలు చాలా ఉన్నాయి, వాటి మీద ఆలోచించండి. ఇప్పుడు ఎవరెవరో వీడియోలు చూడడం,
వాళ్ళెవరో అట్లా చేసాం ఇట్లా చేసాం ఏదో చెప్తారు. మీ పరిస్థితిని బట్టి కదా మీ ప్లానింగ్, అవును. మీ ఇంట్లో పరిస్థితులు, మీ ఆరోగ్య స్థితి. ఒకవేళ మీరు హెల్తీగా లేరు, ఎనిమిక్గా ఉన్నారు, వీక్గా ఉంటారు, తరచుగా అలసిపోతారు, ముందు డాక్టర్ దగ్గరికి వెళ్ళి నేను ఈ సమయంలో కన్సీవ్ అవ్వాలనుకుంటున్నాను, ఇది సేఫేనా, నేను ఏం వేసుకోవాలి, ఏం తినాలి అని చక్కగా ఒక ప్లాన్ తీసుకుని ప్లాన్ ప్రకారం వర్కౌట్ చేయొచ్చు. ఇలా ఆలోచించండి. తప్పకుండా. ఒక హెల్దీ ప్రెగ్నెన్సీకి దారి తీస్తే ఇవన్నీ ఆలోచనలు కూడా సరిగ్గా ప్లాన్ చేసుకోండి. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే జీ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.